నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జమ్మూ కాశ్మీర్లో చివరి దశ ఎన్నికల పోలింగ్ షురు రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ మార్గాని భరత్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో చివరి దశ పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. జమ్మూ ప్రాంతంలో 24 కాశ్మీర్ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరుగుతుంది. ఆయా స్థానాల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 5060 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 20,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే 2 దశల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయల మడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోమ్ శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు అన్నారు. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే. పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. 95లోనే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను, కుర్రాళ్ళు అరుస్తున్నారు.
95 CBN అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు. ఆ రోజు నేను పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను. ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను. నేను అనుకున్నవన్నీ కూడా జయప్రదం చేశాం. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా, కష్టాల్లో కూడా, సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి. మొన్నే మీరు చూస్తే హిందూ సమాజానికి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుంది అని ప్రశ్నించారు. మంగళవారం మార్గాని భరత్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి లాగవద్దనే ఒక అంశం. ఇది కాకుండా మీ దగ్గర ప్రైమా ఫేసీగా పూర్తి స్థాయి సమాచారం లేకపోకుండా మీడియాకి ఎట్లాగా తీసుకొస్తారనేది ఇంకొక అంశం. అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి సంబంధించి అంశాలు ఏమేం మాట్లాడారు అనేది కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంటు, సెకండ్ స్టేట్మెంటు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మీడియాకి ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సెంటిమెంట్ని ఏ రకంగా దెబ్బతీస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతుంది. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేర్కొన్నారో అవన్నీ కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జస్టిస్లు కూడా అవే అంశాల గురించి కూడా పేర్కొన్నారు. ప్రధానంగా సెకండ్ ఒపీనియన్ మనకు అందరికీ తెలిసిందే అండి. ఇది ఎవరైనా ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు వాస్తవాలు మాట్లాడుతున్నారు, సో ఖచ్చితంగా అంతిమంగా సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇది ఎలాగా 3వ తారీఖున సుప్రీంకోర్టుది ఇంకొక హియరింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన తర్వాత మనం ఈ అంశాల గురించి పూర్తిగా మాట్లాడదాము. రెండోది, హై కాన్స్టిట్యూషనల్ పవర్స్లో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడితే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే మీరు వేశారో దానికి ప్రభావితం లోనవుతారనేది కామన్. సో వన్స్ ఇంకా ప్రోబ్ జరగకుండానే పూర్తి స్థాయిగా ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడము, మరి ఖచ్చితంగా దీని గురించి హిందూ లోకానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఇంకా దీనికన్నా మనం 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఈ అన్ని అంశాల గురించి మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం ప్రాజెక్టు. ఏదైతే కొత్తగా ఏర్పాటైన ఎక్స్పర్ట్స్ కమిటీ, ఏదైతే ఎక్స్పర్ట్స్, ద ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అపాయింట్ చేశారో అమెరికా సోషల్ మీడియాలో హైడ్రాపై విష ప్రచారంతో తెలంగాణను అల్లకల్లోలం చేయాలని కేటీఆర్ హరీష్ రావు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. గజ్వేల్లో మల్లన్న సాగర్ బాధితులతో హనుమంతరావు సమావేశం నిర్వహించారు. పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికి దక్కిందని విమర్శించారు. అజీజ్ నగర్లో చెరువును కబ్జా చేసి హరీష్ రావు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపించారు. పేదల కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని, ఆ పని కేటీఆర్ హరీష్ రావు చేస్తారా అంటూ సవాల్ విసిరారు. రింగ్ రోడ్ పక్కకు ఒక అమెరికా స్టైల్లో ఊహించుకునే విధంగా యువనయ్య జాగిర్ రాబాయ్, నువ్వు ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడుతావు. మళ్ళా నిన్న నేను టీవీలో చూసిన గజ్వేల్కి వచ్చి మాట్లాడుతున్నారా? గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా. నువ్వు నీ బొమ్మలు పని చేస్తే మళ్ళీ ఎందుకు రానిస్తారా? ఇడికి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది, రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదు, మేము మేల్కున్నాం. నీ ఏడేడును అజీజ్ నగర్ లో నీ గెస్ట్ హౌస్ ఉంది. 2 రోజులల్లా అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు హరీష్ రావు, చెరువుల కట్టినావు, డైరీ ఫామ్ పెట్టావు. ఇవన్నీ మేము చూస్తలేమనుకుంటున్నాం. మేము పీకినాం, పడగొట్టామంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు
రాజకీయం కూడా ఇచ్చిపెడతా, సోషల్ సర్వీస్ చేస్తా, నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికేటోని కాదు. ఒక 5,000 కోట్లు పెట్టుకోరు మీరు ఇద్దరు, బావగాడు బొమ్మడిది 5,000 కోట్లు పెట్టుకోండి. నిజంగానే రెచ్చగొట్టోడన్న ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ ఇద్దరికి వస్తా వచ్చి ముగ్గురం నేను చావడానికి సిద్ధం. తీన్మారు మల్లన్నను పట్కపై కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. ఈడ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే నేను రాజకీయం వదిలిపెడతాను. అబ్బాయి లాఠీ చార్జ్ చేయలేమ్మా మీ మీద కొట్టిరా లేదా? మీ ఫామ్ హౌస్ కోసమేమో విలేజ్ గులుస్తాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఫామ్ హౌస్ ఉందా? ఈ మల్లన్న సాగర్ ఇష్యూలో ఉద్యమం స్టార్ట్ చేసింది కానీ ఎవరు రెచ్చగొట్టి కేసీఆర్ రాలేడు, కేటీఆర్ రాలేడు. లాఠీ చార్జ్ పెట్టి రాత్రి వాస్తవమా కాదని చెప్పింది. ఆ మూసీ నది రేవంత్ అన్న ఇంటికి పోతుందంటే, రేవంత్ అన్న కోసం చేస్తుందంటే మనం ఇది కావాలా? ఇవాళ ఇష్టంగా 2 రోజుల్లో హరీష్ రావు అజీజ్ నగర్ వస్తున్నా, ఇంకో 2 రోజుల్లో 70 ఎకరాలు నీది ఏడుంది షాద్ నగర్ దగ్గర RRR వస్తుంది. ఆ RRR లో పోకుండా నీ జాగా సేవ్ చేసినావు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకాయి. లేలేత కిరణాలు స్వామివారిని స్మృశించడంలో భక్తులు పులకించిపోయారు. ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో స్వామివారి మూల విరాట్ను సూర్యకిరణాలు తాకడం ఆనవాయితీగా వస్తుంది. దక్షిణాయనం ఉత్తరాయణ మార్పుల్లో సూర్యోదయం వేళ 3 నుంచి 9 నిమిషాల పాటు సూర్యకిరణాలు స్పర్శించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. వాతావరణ మార్పుల వలన చాలా కాలం తర్వాత స్వామివారిని సూర్యకిరణాలు తాకడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్మాణాల కూల్చివేతలను ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి హైకోర్టు చెప్పినా బుద్ధి వస్తలేదు. నువ్వు మొగానివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి. ఆడపిల్లలకు ఇస్తానన్న నెలకు 2,500 ఇవ్వు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయి. కానీ పేద ప్రజల జోలికొస్తే మాత్రం ఊరుకోమని కేటీఆర్ అన్నారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది. మిమ్మల్ని నిన్ననే తిట్టింది హైకోర్టు. ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నావు, ఎందుకంటే నీకు మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి. 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను, వాళ్ళకి ఏదో బోర్డు పెడతా నెలకు 1000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు. ఆ హోంగార్డులకు జీతాలు వెళ్ళవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. గా పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే
మగవాని అయితే నువ్వు 2 లక్షలు కట్టు వద్దంటలేం, కానీ ఉన్న ఇంట్లోకి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిరుమల శ్రీవారి లడ్డు మహాప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారిని టెర్రరిస్టుల కంటే కఠినంగా శిక్షించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. గుంతకల్లులో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన తిరుమల లడ్డు కల్తీపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉన్నారని, శ్రీవారి పాత్ర పోషించే అదృష్టం తనకు దక్కిందని చెప్పారు. దేవుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహాపాపమని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవుని ప్రసాదాలు ఏర్పాటు చేసేందుకు ఓ కమిటీని నియమించేలా చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. ఇలాంటి తప్పులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించారు. ఎందుకంటే అలా చేయడం చాలా మహాపాపం. ఇందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న లడ్డుని అలా చేసేవాళ్ళు వదలదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తారు, పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తారు. నేనేం చెప్తానంటే ఇప్పుడు భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు. కాబట్టి కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేసారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో తక్కువ ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా తీరు. ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా అవమానం, హిందువుకి చాలా వాళ్ళ మనసుని దెబ్బకొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళు ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు. హైదరాబాద్ మలక్పేట పరిధిలోని శంకర్ నగర్లో మూసీ రివర్ బెడ్లోని ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. ఇక్కడ స్వచ్ఛందంగా ఖాళీ చేసిన నిర్వాసితుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. వీధులు ఇరుకుగా ఉండడంతో కూలీల సహాయంతో ఇళ్ల కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిర్వాసితులను 2 పడకల గదుల ఇళ్లకు తరలిస్తున్నారు. నిర్వాసితుల సామగ్రి తరలింపునకు వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాలుగా 2 తెలుగు రాష్ట్రాలలో తన ఆట పాట డప్పు దరువులతో ప్రజలను చైతన్యపరిచిన కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నరసరావుపేట గాంధీ పార్క్ సెంటర్లో కరపత్రాన్ని ఆవిష్కరించారు. తన కుటుంబాన్ని సైతం ప్రజా ఉద్యమాలకు ప్రభావితం చేసి ఆఖరి వరకు ప్రజల కోసం పనిచేసిన అమరుడు నాగేశ్వరరావు సంస్మరణ సభ ఈ నెల 6న సత్తెనపల్లి వడ్డేపల్లిలో జరుగుతుందని తెలియజేశారు. ప్రియమైన ప్రజలారా, ప్రజాకళా మండలి రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ ఉన్నం నాగేశ్వరరావు ఈ నెల 20వ తేదీ నాడు అమరుడయ్యాడు.
ఆయన సంస్మరణ సభ అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజు సత్తెనపల్లిలో జరుగుతుంది. దాదాపు 4 దశాబ్దాల పాటు కళాకారుడుగా, కార్యకర్తగా తను ఎన్నో సేవలు ఈ ప్రజలకు అందించాడు. ప్రజల చైతన్యం కోసం తన కుటుంబంగా పనిచేసి ఈరోజు అమరుడయ్యాడు. ఆయన అమరత్వాన్ని కీర్తిస్తూ, ఆ అమరత్వాన్ని ఎత్తిపడుతూ, ఏ దేశ స్వాతంత్రం కోసం అయితే, ఏ దేశ పీడిత ప్రజల విముక్తి కోసం అయితే తను పాటగా, మాటగా, ఆటగా, డప్పుగా, దరువుగా తను ప్రయాణం చేశాడో ఆ చైతన్యాన్ని మనం అందిపుచ్చుకొని ఆయన ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి ప్రతినబూరుతూ అక్టోబర్ 6వ తేదీ సత్తెనపల్లిలో సభ జరుగుతూ ఉంది. డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే, డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే, ఉన్నవు నాగేశ్వరరావు, ఉన్నవు నాగేశ్వరరావు, ఊపిరాగిపోయనాని డప్పు మోగబోయనే చప్పుడాగిపోయనే. ఈరోజు ఆ డప్పు చేత పట్టుకొని గోసి గొంగడేసుకొని పల్నాడు ప్రాంతంలో మొత్తం దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో ఆయన తన గొంతుతోటి, తన నాట్యంతో, తన డప్పుతోటి ప్రజల చైతన్యం కోసం పనిచేసిన ఆ వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పీడిత ప్రజల విముక్తి పోరాటాలకు అనుసంధానంగా మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆయన కార్యాచరణని మనం అందిపుచ్చుకోవడం కోసం అక్టోబర్ 6వ తేదీ సత్తెనపల్లిలో జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయాలని 50 మంది ప్రజానీకాన్ని ప్రజాకళా మండలిగా మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వంలో 1వ తేదీన తెల్లవారుజాము నుంచి పింఛనుదారులకు పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురం కమేలా రోడ్డు రజకల క్వార్టర్స్ వద్ద ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పెన్షన్ అందజేశారు. ఎక్కడ ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈరోజు 1వ తారీఖు మీరు వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వచ్చి 4వ నెల 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తున్నాం. మొన్న అయితే 1వ తారీఖు ఆదివారం వచ్చిందండి. ఆదివారం వస్తే గతంలో సెలవని చెప్పి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అలా కాకుండా అది ఒక రోజు ముందే తెలుసుకుని ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేయడం జరిగింది. సెలవని చెప్పి కాదు, ఇచ్చారు. అదే కాకుండా ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకు సంతోషంగా ఉన్నారంటే అన్నమాట ప్రకారంగా 4,000 అన్నారు, 4,000 ఇస్తున్నారండి. వికలాంగులకు 6,000 అన్నారు, 6,000 ఇస్తున్నారండి. ప్రభుత్వం 3,000 అని చెప్పి 3,000 ఎక్కువ చేశారు. అప్పుడు 250 అలా కాకుండా అన్నమాట ప్రకారం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం. పెన్షన్లే కాదు, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది అంచెలంచెలుగా. మొన్ననే మీకు అందరూ తెలుసు, ఉచిత ఇసుక కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఉచిత ఇసుకే కాదు, రేపు దీపావళికి ఏదైతే గ్యాస్ సిలిండర్ స్థానంలో అవి ఇవ్వడం జరుగుతుంది. మెగా డిఎస్సి కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం మాట్లాడుతుందో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే ఈరోజు సమన్వయం చేసుకుని ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ప్రభుత్వాన్ని ద్వారా తెలియజేస్తుంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా చందన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా కాకినాడ నుంచి వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందన. మొన్న సాధారణ బదిలీలో భాగంగా నేను ఎంఎస్ఎన్ చారిటీస్ కాకినాడ నుంచి బదిలీ మీద మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్ జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. ఈ ఆలయం చాలా ప్రముఖమైన ఆలయం అండి. దీనికి ఇంకా బెటర్గా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తానండి. కాబోయే రోజుల్లో దసరా, కార్తీక మాసం వస్తున్నాయండి. అది ఏ విధంగా ఇంకా బాగా చేయాలనేది ప్రణాళికలు రూపొందిస్తున్నాము. ఈరోజు మంగళవారం సందర్భంగా చాలామంది భక్తులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగిందండి. వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నదానం, అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా బెటర్గా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాను. మీ అందరి సహకారం నాకు ఉండాలని కోరుకుంటున్నాను.
బొబ్బిలి పట్టణంలో ఉన్న సిబిఎం స్కూల్ను అన్యాక్రాంతం చేయడంలో, అమ్మడంలో స్కూల్ కరస్పాండెంట్ రత్నకుమార్ను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మంగళవారం సిబిఎం స్కూల్ ముందు వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ తక్షణమే రద్దు చేయాలని, సిబిఎం స్కూల్ యథావిధిగా కొనసాగించాలని కోరారు. బొబ్బిలి అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి రాజులు ఏదైతే సిబిఎం ట్రస్ట్గా అప్పచెప్పారో పేద విద్యార్థుల కోసం ఈ 110 సంవత్సరాలు కలిగిన చరిత్ర కలిగిన ఈ స్కూలు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ రత్నకుమార్ అనే వ్యక్తి సులాభం కోసం ఈరోజు అమలుపడం అనేది చాలా తప్పు విషయం. అయితే ఈ మధ్య కాలంలో అనేక ఉద్యమాలు, అనేక ప్రజా సంఘాలు చేసినప్పటికీ ఇందులో నిన్నే సుమారు మరి ఎవరైతే కొన్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ప్రాంతంలో ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి పోస్టులు భర్తీ చేయాలని సిబ్బంది కోసం టీచర్స్ కోసం నిన్న ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేశారనే విషయం తెలిసింది. అయితే ఈ స్కూల్ అనేది బొబ్బుల్లో ఉన్న ప్రతి ఒక్కరి సొత్తు, ప్రతి పేదవాడి సొత్తు. ఇది ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన సొత్తు కనుక దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరెవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించి ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్ళీ ఈ స్కూల్ యథావిధిగా సాగించాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.